అన్నీ ఉన్నాయి. ఆ రోజు కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. యునానిమస్గా ఈ క్యాప్టెన్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అసలు ఈ క్యాపిటల్ గురించి మాట్లాడే ముందు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకానికి మనం డెఫినెట్గా ఎవరు బాధ్యులు, ప్రభుత్వంలో ఒకవేళ ఏదైనా చేయాలి అనంటే, ఒక చట్టాన్ని మార్చాలన్నా ఏదైనా పని చేయాలంటే మొట్టమొదటిసారిగా లీగల్ క్లియరెన్స్ కావాలి. లీగల్ క్లియరెన్స్ అసలు ఎవరిచ్చారు? ఫైనాన్స్ క్లియరెన్స్ కావాలి. ఆ తర్వాత క్యాబినెట్కి ఎవరు పెట్టారు? ఆ తర్వాత విచ్చలవిడిగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు లాయర్స్కి? నేను ఎమోషనల్గా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యానంటే, అమరావతి రైతుల ఆర్తనాదాలు ఎన్నో విని నేను కూడా 5 సంవత్సరాలు కోర్టుల వెంబడి తిరిగి అనేక లాయర్లతో కలిసి అనేక న్యాయమూర్తులకి మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఘోరం నేరం జరుగుతూ ఉంది. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ వ్యవహారం అనేది మన భారతదేశంలో గత 50 సంవత్సరాల నుంచి జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 3 పంటలు వచ్చే ల్యాండ్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న క్రెడిబిలిటీతో, గౌరవంతో, నమ్మకంతో రైతులందరూ కూడా ముందుకొచ్చి ఆ రోజున ఇవ్వటం జరిగింది. 33,000 ఎకరాలంటే సామాన్యం కాదు. ఈ సందర్భంగా పోరాడేటప్పుడు ఒక అంగుళం కూడా చట్టం ప్రకారం దీన్ని ఎవరు కదిలించలేరని చెప్పి ఉద్యమం మొదలు పెడితే ఆ ఉద్యమంలో మొట్టమొదటి వ్యక్తిగా నేనే ఉన్నాను అధ్యక్ష. కానీ అరాచక పాలకులు నాకేదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందని, 600 ఎకరాలు ఉన్నాయని అనేక విధాలుగా నాకు నోటీసులు పంపించి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ అమరావతి నగరం క్యాపిటల్గా పుట్టినాక ఒక అంగుళం కూడా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ కొనటం కానీ అమ్మటం కానీ చేయలేదు. అయితే మన ప్రభుత్వం డెఫినెట్గా అసలు ఈ క్లియరెన్స్ ఎవరిచ్చారు, దానికి క్యాబినెట్ బాధ్యుల, ఏ ఆఫీసర్ ఇచ్చాడు, తర్వాత అన్ని కోట్ల రూపాయలు ధనం వృధా చేయడానికి ఎవరు బాధ్యతలు అనేది మనం డెఫినెట్గా చేయాల్సిందే. అట్లాగే ఈరోజు ల్యాండ్స్ అంటే ఒక ప్రైవేట్ వాళ్ళు డెవలప్మెంట్ తీసుకున్న స్థానంలో సిఆర్డిఏ వచ్చింది. సిఆర్డిఏ చట్టాన్ని మార్చడానికి వాళ్ళు ప్రవేశపెడితే ఏదైనా సరే మన రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టం మార్చాలంటే ఆల్రెడీ పాస్ అయిన చట్టం ప్రకారం ఏదైతే ప్రజలకి కమిట్ చేశారో అవన్నీ ఫుల్ఫిల్ చేశారా చేయలేదా, చేయకపోతే మళ్ళీ కొత్త చట్టంలో చేస్తున్నారా అనేది పెట్టాలి. అవి ఏమీ లేకుండా అప్పటి పాలకులు 1924లో చేసిన అరాచక పాలనలో ఇదొక పాత్ర. అంటే రాజ్యాంగాన్ని పక్కన టోటల్గా ఇగ్నోర్ చేశారు. దాంతోపాటు ఈ ల్యాండ్ పూలింగ్స్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రైతుల్ని ఏడిపించి పెయిడ్ ఆర్టిస్టులని అనేక రకాలుగా పోలీసుని వాడి చాలా ఇబ్బంది పెట్టారు. వాటన్నిటికి కూడా వాళ్ళని మనం శిక్షించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు న్యాయానికి ఈ అసెంబ్లీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓనర్ కాదు. యాజ్ ఆన్ టుడే వాళ్ళకి ఇవ్వవలసింది ఫుల్ఫిల్ చేయకుండా అసెంబ్లీ కానీ సెక్రటరేట్ కానీ అన్నీ కూడా మనం వాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ అదర్వైజ్ ఈ రైతులకు అందరికీ 2013 రీవైజ్డ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం కొన్ని వేల కోట్లు వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సి వచ్చేది. అది ఇంపాసిబుల్ అయి ఉండేది. అవన్నీ కూడా తెలిసి ఇప్పుడు 3 సంవత్సరాల్లో మంత్రి గారు చెప్పారు రైతులకి చేసేయని ఇచ్చేస్తామని చెప్పి. ఇప్పుడు సిఆర్డిఏ చట్టాన్ని రేరా చట్టం కింద తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేనైతే అభిప్రాయపడుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే రైతుల్ని కాపాడాలి అని అంటే ఇప్పుడు ఒక ప్రైవేటు వ్యవస్థ డెవలప్మెంట్కి ఇస్తే ఆ ఓనర్కి కానీ స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా రేరా అనేది అది కూడా పార్లమెంట్ చట్టం ప్రకారం మనం కూడా రాష్ట్రంలో చేసాం. కాబట్టి ఈ రైతులకి నష్టం జరగకుండా ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని ఏ విధంగా పూడుస్తున్నాం అనేది కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అయితే అంటే రైతుల్ని వాళ్ళు ఒక హుందాతనంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు. అయితే నేను రైతులు ఆర్తనాదాలు కంటిన్యూస్గా చూశాను. అది కాకుండా చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టే రోజుల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ ప్లాంట్ని తెచ్చాం. నాకున్న సమాచారం ప్రకారం సుమారుగా 50 సంవత్సరాలు అవుతుంటే ఇంకా కొంతమంది ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఇంకా ట్రబుల్లో ఉన్నారని విన్నాను. కొన్ని వేల మంది రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు
సుమారుగా చెప్పారు మంత్రి గారు, కానీ ఫైనాన్షియల్ క్లోజర్ అనేది ఇంకా కనపట్లేదు ఇక్కడ. అంటే నాన్ రెవెన్యూ ఇన్కమ్ వస్తే కానీ మన రాష్ట్రం అసలు బడ్జెట్ని మేనేజ్ చేయలేదు. నాన్ రెవెన్యూ అంటే అమానిటైజేషన్ కూడా చేస్తూ ఉంటున్నారు. ఇప్పటి వరకు 139 ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చామన్నారు. వాళ్ళంతా డబ్బు ఇచ్చారా? నిన్న పేపర్లో చూస్తే ఈరోజు కొంతమంది క్యాన్సిల్ చేసే ఉన్నారు. ఏదేమైనప్పటికీ హ్యాబిటేషన్ పెంచి యూటిలైజేషన్ ఉంటే తప్పితే డిమాండ్ రాదు. హోటల్కి తీసుకున్నా వాడు హోటల్ కట్టడు. కాబట్టి రైతులకు అన్యాయం జరగకుండా ఉండాలనంటే ఎట్టి పరిస్థితుల్లో మన నెక్స్ట్ 3 ఇయర్స్లో ఏ వ్యవస్థ కంప్లీట్ అవుతుంది, దేని నుంచి రెవెన్యూ ఎంత వస్తుంది, అంటే రెవెన్యూ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ కానీ ఏదన్నా, తర్వాత మానిటైజేషన్ అమానిటైజేషన్ మూలన డబ్బు ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా మంత్రి గారు చెప్తారని ఊహిస్తూ నేను ఈ ప్రశ్న ఇస్తున్నాను.